మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ జియో పాలిటిక్స్లో మీకు లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, 2, 3 అంటే మీ వద్ద ఎన్నో అస్త్రాలు ఉండొచ్చు. ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడాలి అంటే సమయము, సందర్భం, దానికి తగ్గట్టుగా మీ శత్రువుల మీద ఎలాంటి అస్త్రాలు వాడతారు ఇది మీకు బాగా తెలిసి ఉండాలి. సో దీన్నే రాజకీయ అనుభవం అనండి, జియో పాలిటిక్స్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ మనం మాట్లాడతాం. ఇవాళ భారత్ యొక్క గేమ్ మీరు పోయిన వీడియో, దాని తరువాత వీడియోలో కూడా ఎలాగ ఈ అమెరికా, యూరోప్ యూనియన్ని మనం కట్టడి చేస్తున్నాము అంటే, మీరు ఒకవేళ లొంగిపోయారు అనుకోండి, వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే ఎలా పడితే అలాగా మనల్ని బెదిరించడము, భయపెట్టడము, లొంగ తీసుకోవడం ఇదంతా ఒకప్పుడు జరిగేది. అసలు వాళ్ళ పాలనే మీకు ఢిల్లీ అంటే వాళ్ళ అధికారులు ఢిల్లీలో కూర్చొని పలానా మంత్రి, పలానా ప్రాజెక్టు, పలానా కాంట్రాక్ట్ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇవాళ అలాంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి వాళ్లకు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగకూడదు. అట్ ది సేమ్ టైం వాళ్లను లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు చెయ్యాలి. మీకన్నా అడ్వాన్స్డ్ కంట్రీస్, సో అలాగే అడ్వాన్స్డ్ ఎకానమీ అని చెప్పుకుంటారు, ఇప్పుడు లేదు. కానీ ఇది ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటారు కదా. అమెరికా అంటే ప్రపంచాన్నే పరిపాలిస్తున్న ఒక దేశము, మాదే పాలన, ఇదే కదా చెప్తారు. సో వీళ్ళతో ఆడే ఆట మీరు చాలా జాగ్రత్తగా ఆడాలి. అందుకే లెవెల్స్ చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, అమెరికా, యూరోప్ యూనియన్ని మనము రష్యా ద్వారా హ్యాండిల్ చేస్తున్నాం. ఇవాళ అలాస్కా సబ్మిట్, పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్ని కలిసి మాట్లాడతారు. సో ఆయన చూసుకుంటారు. మరి ఆసియా ఖండములో భారత్ యొక్క ఆట ఏమిటి అంటే, ఇవాళ షాకింగ్ వార్తలండి, నమ్మరు. గాల్వాన్ వ్యాలీ అనబడే సంఘటన జరిగిన తరువాత టోటల్గా చైనాతో మనకు ఉండే వ్యాపారము కాదు, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు చూసారా, ఇక్కడ ఉండే మార్గాలు వ్యాపారం అంటే ఎల్ఏసి వద్ద ఉండే ట్రేడ్ డీలింగ్స్ టోటల్గా మనం కట్ ఆఫ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమిటి, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, మోదీ గారు చైనా వెళ్ళ, ఇంతకు ముందేనే ఊహించాను, నా వీడియోస్లో ఇదే చెప్పాను, 100% ఈయన చైనా వెళతారు. ఈ జియో పాలిటిక్స్ ఇలాగే ఉంది. సో ఇప్పుడు భారత్, చైనా, రష్యా కలిసిపోతే అబ్బా ఎన్నిసార్లు అనుకుంటామండి అంటే, ఇది అమెరికాకు చావు దెబ్బ. ఒకవేళ ఇలా జరిగితే ఖచ్చితంగా వాళ్ళైతే కోలుకోలేరు. ఎందుకు అంటే మన దేశాలంతా ప్రొడక్షన్ కంట్రీస్ అండి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫ్యాక్టరీస్ ఉంటాయి. మనము వస్తువులను తయారు చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తాం, చైనా అనండి, భారత్ అనండి. సో ముఖ్యమైన ప్రొడక్షన్ కంట్రీస్ వాళ్ళు అలా కాదు, మన వద్ద కొనుక్కుంటారు, అవుట్సోర్సింగ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ఇబ్బందులు పడతారు. సో ఇవాళ మనం ఏం చేసాము, లీపు లేక్ పాస్ అని అంటారండి. ఈ లీపు లేక్ పాస్ అంటే, ఇప్పుడు మీరు కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నారు, కాళీ నది ప్రవహిస్తుంది, మీరు నడుస్తున్నారు. ఈ లీపు లేక్ పాస్ వద్దకు వెళ్ళారు అనుకోండి, మీరు క్లియర్గా దూరములో మీకు కైలాస పర్వతాన్ని చూడగలరు. అంటే ఫస్ట్ సైట్ అనేది కైలాస పర్వతము మీకు కనిపిస్తుంది, ఒళ్ళంతా గగ్గురు పురిచే అనుభవం అని చెప్పి మిత్రులు చెప్తూ ఉంటారు. సో ఈ లీపు లేక్ పాస్ వద్ద భారత్కి చైనాకు మధ్య ఉండే ఈ ట్రేడ్ రూట్ అంటే, ఒకప్పుడు ఇదే సిల్క్ రూట్ అంటారు, ఈ ట్రేడ్ రూట్ని ఇవాళ మనంగా ఓపెన్ చేశాం. చైనా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇవాళ ఇదిగో ఓపెన్ చేశాము, పద మనము వ్యాపారము చేసుకుందాము. అలాగే షిప్కీలా పాస్ అని అంటారు. ఈ షిప్కీలా పాస్ ఎక్కడ, హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉంటుంది. ఇక్కడ కూడా అంటే స్పితి లోయ అంటారు చూసారా, ప్రపంచములో ఒక అద్భుతమైన ప్రాంతాల్లో స్పితి లోయ కూడా ఒకటి. అక్కడ మీరు హోమ్ స్టే కూడా చేయొచ్చు. ఈ స్పితి లోయకి చేరువలో ఉండే షిప్కీలా పాస్ అని అంటారు. ఇక్కడ కూడా ట్రేడ్ రూట్ని మనం ఓపెన్ అప్ చేసాము. ఇక దీనికి మించి నాతుల్లా పాస్ అని అంటారు, వినే ఉంటారు. సిక్కిం వద్ద మీకు అటువైపు చూస్తే చైనా సైనికులు, ఇటువైపు మనవాళ్ళు పక్క పక్కన కూర్చొని అక్కడ ఒక టీ షాప్ ఉంటుంది, టీ తాగుతూ ఉంటారు, నతులా పాస్ అంటారు. ఇక్కడ కూడా మనము మన వ్యాపారాన్ని మొదలు పెట్టేసేము. అంటే యాత్రికులు
అలాగే చైనా వాడికి వీసాలు ఇవ్వడము, మీ టెక్నీషియన్స్ని మా దేశానికి రమ్మనండి అనడము, ఇవాళ ట్రేడ్ రూట్స్ని కూడా ఓపెన్ చేయడముతో యూరోప్లో ఎక్కడ లేని కలవరం. బాబాయ్ వీళ్ళు కలిసిపోతే వాళ్ళ వరకే వాళ్ళు వ్యాపారాలు చూసుకుంటారు. సో మన దేశానికి ఈ సరుకులు రావాలి అంటే చాలా ధర, ఆల్రెడీ 50% ట్యాక్స్ అని అన్నావు కదా, సో ఇప్పుడు నువ్వు అనుభవించు అని మనం అంటాం. కానీ ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇదే పరిస్థితిలో మీరు చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు? అతనికి తెలివితేటలు ఎక్కువ కదా. సడన్గా చైనాతో ఫ్రెండ్షిప్ అంటాడు. చైనా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఆ దేశముతో వ్యాపారము చేయడమే మాకు గర్వంగా ఉంది. ఎలాగైతే అసిన్ మునీర్ విషయంలో మాట్లాడుతున్నాడో, చైనా విషయంలో కూడా ఇలా ప్లేటు పిరాయిస్తాడు. అంటే మనల్ని టార్గెట్ చేయడము, సడన్గా చైనా అనబడే శత్రువు మిత్రుడైపోతాడు. ఇది ఎప్పుడు చేస్తాడో కూడా నేను చెప్తున్నాను చూడండి. కరెక్ట్గా మోదీ గారు అమెరికా వెళ్ళాలి, ఈయన షెడ్యూల్లో అమెరికా వెళ్ళాల్సి ఉంది. ఈయన డొనాల్డ్ ట్రంప్ గారిని కూడా కలుస్తారు. అయ్యో అది ఎలా కలుస్తారండి, వాడు శత్రువు అయిపోయాడు కదా అంటే, జియో పాలిటిక్స్లో పర్మనెంట్ ఫ్రెండ్ పర్మనెంట్ శత్రువు అనేవాడు ఉండడు. కాబట్టి ఇన్వేరియబుల్గా మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ని కలుస్తారు. ఆ టైంలో చైనాకు మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మేము వాళ్ళతో ఇంకా వ్యాపారం చేయాలనుకుంటున్నాం, టారిఫ్స్ కూడా తగ్గించడానికి, అంటే వాళ్ళు భయపడి లొంగిపోయారు కాబట్టి టారిఫ్స్ ఇలాంటి ప్రకటనలు కూడా మోదీ గారు అమెరికాలో ఉండేటప్పుడు చేస్తాడు. అంటే ఇవన్నీ మనం చూసినవేనండి. మోదీ గారికి ఇలాంటివేం కొత్త కాదు, ఇట్లాంటివన్నీ మనం చూసాము, ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్. మరి భారత్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఈ ఆట ఎలా ఉంది. ఈ అసిమ్ మునీర్ అనబడే ఈ ఫేక్ మార్షల్, ఇతను అమెరికా వెళ్ళాడు కదా, అక్కడ ఏంటండి వీడి పని? F-16 విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ చెప్తాడు. అసలు విషయం అది కాదండి. ఈ బలూచిస్తాన్ అనబడే ప్రాంతం ఉంది చూసారా, ఇక్కడ మీరు వచ్చి మైనింగ్లు చేసుకోండి, అలాగే టర్కీతో మాట్లాడి, అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, భారత్, ఈరాన్, అర్మీనియా, రష్యా వీళ్ళు వేస్తున్న ఒక హైవే, రైలు మార్గం. సో ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ జరగనివ్వకుండా పాకిస్తాన్ అడ్డముగా ఉంటుంది. మీరు నాకు సహాయ సహకారాలు అందిస్తే మీరు మీ ఎయిర్ బేస్లు మా పాకిస్తాన్లో పెట్టుకోండి, టర్కీ వాళ్ళతో మాట్లాడి మనము ఒక కొత్త హైవేను వేద్దాము. వేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈరాన్ వాళ్ళు ఏమీ చెయ్యలేరు, అలాగే అర్మీనియా వాళ్ళు, ఎందుకంటే ఇజార్బైజాన్ ఉంటుంది కదా, ఇజార్బైజాన్ కూడా మీకు పాకిస్తాన్ మిత్రదేశం, అంటే టర్కీ పాకిస్తాన్ మిత్రదేశం. కాబట్టి ఈ ప్రాంతాలనంతా మీకు అప్పచెప్పుతాము, ఒక 100 ఏళ్ల పాటు మీకు లీజ్కి ఇస్తాము, ఈ రోడ్లను మీరు హ్యాండిల్ చెయ్యండి. ఆటోమేటిక్గా భారత్ నుంచి రష్యా వరకు వెళుతున్నా, అంటే ఈరాన్ ద్వారా, మన మిత్రదేశము ఈరాన్ ద్వారా వెళుతున్న ఈ హైవేని టోటల్గా మనం కట్ ఆఫ్ చేసేద్దాము. ఇది ఇవాళ అసిమ్ మునీర్ మాట్లాడిన విషయం. మరి పాకిస్తాన్ ఎవరేమైనా చేస్తారా అంటే, అమెరికా వాడి సైనికులు, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ ఎయిర్ బేసులు అంతా కూడా పాకిస్తాన్లో ఉండడంతో బలూచిస్తాన్ ద్వారా మీరు బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇలాగ అంటే వాళ్ళ తాత ముత్తాతలు చేసిన ఇంకొక దేశాన్ని ఇన్వాల్వ్ చేసి వీడు పబ్బం గడుపుకోవడం, ఇదే కదా పాకిస్తాన్ వాడికి తెలిసింది. ఆ పనే ఇవాళ అమెరికాతో చేస్తున్నాడు. మరి భారత్ ఏం చేసింది అంటే చూడండి, బలూచిస్తాన్ అనబడే విడి దేశానికి పూర్తి స్వతంత్రము రావడానికి మేము మా తోడ్పాటును అందిస్తాము. అంటే ఆ బాంబు మనం ఎలా పేల్చాము అంటే 1971లో బంగ్లాదేశ్, ఇవాళ బలూచిస్తాన్ అనబడే విడి దేశం. ఇప్పుడు ఏం జరుగుతుంది? బలూచిస్తాన్ అనబడే దేశం ఈరాన్ వద్దకి కలిసిపోతే మళ్ళీ ఇదే ట్రేడ్ రూట్ని భారత్ అటువైపే వెళ్ళము, బలూచిస్తాన్ వెళతాము, ఈరాన్ అంటాము, అర్మీనియా అంటాము, రష్యా, యూరోప్. సో మన లైన్ అనేది క్లియర్. అంటే వాడు ఒక రకమైన ఇబ్బంది పెట్టాలి అనుకుంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. పాకిస్తాన్ని దెబ్బ కొట్టాలి అనుకున్నప్పుడు ఇది చాలా పెద్ద రాజతంత్రంగా అందరూ మాట్లాడుతున్నారు. బలూచిస్తాన్ మన గ్రిప్లోకి వస్తే, విడి దేశంగా విడిపోతే అప్పుడు పరిస్థితులు ఏంటి? పాకిస్తాన్ ఆడుతున్న ఈ నాటకము, దానికి ఒక చరమగీతం అనేది భారత్ పాడుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.